పవన్ సార్కి చేతులు జోడించి అడుగుతున్నా, అంటూ వినిపిస్తే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ చేంజ్ అవుతుంది. ఎక్కడున్నాం, ఏ రాజ్యాంగంలో ఉన్నాం? అదేమో సైకో పాలన అన్నారు. ఏం పాలన? ఇది రావణ పాలన, రాక్షసుల పాలన. కాలేజీలో నిర్లక్ష్యం వల్ల దేవ కౌశిత అనే ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ చనిపోయింది. లాస్ట్ సారి ఇంక నేను పోతున్నా మమ్మీ, ఇంక నాకు లేదు, నాకు అంత కడుపులో బాధ తప్పున ఉంది, చేసి తమ్ముడిని మాత్రం చేర్పియొద్దు అని చెప్పి లాస్ట్ సారి చివరి చూపు కూడా నోచుకున్నా. వాళ్ళ డాడీ కోసం కలవరిచి చివరి శ్వాస బదిలింది మేడం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. గొంతులో పైపులు, ఇంజక్షన్లు, నరకం పగ వాళ్ళకు కూడా వద్దు మేడం. నా బిడ్డ నాకు వస్తుంది. 16 సంవత్సరాలు చాకుండా మేడం నేను కంటికి రెప్పలా. ఒక్క ఇంజక్షన్ కూడా వేసుకోలేదు ఎప్పుడే, కానీ టాబ్లెట్ తప్ప. అట్లాంటి ఎన్ని ఇంజక్షన్లు. ఒత్తిడికి గురయ్యి నిర్లక్ష్యం వల్ల ప్రిన్సిపల్ మేడం ఫీవర్ వస్తే ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. రూమ్ లో పడేసారు, తీసుకుపోయి అక్కడ ఏం లేదు మమ్మీ, నువ్వు రా మమ్మీ అర్జెంట్ గా అని చెప్తే 2 పిల్లలు పైనుంచి కింది పట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఏందమ్మా అట్టయినా అంటే, లేదు మమ్మీ నాకు చాలా బాగలేదు, కళ్ళన్నీ లోపలికి ఉంచోబెట్టుకుంటే ఒళ్ళో తల పెట్టి పడుకు, జ్వరమే కదా అనింది. నన్ను పాపని ఏట్రా అనింది. 10 రూపాయలు ఒక టాబ్లెట్ తెప్పియానికి నైట్ ఇంటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికే సీరియస్ అమ్మా, ప్లేట్లెస్ పూర్తిగా పడిపోయినాయి. మళ్ళీ ఒంగోలులో జాయిన్ చేసి అక్కడి నుంచి ఏదో చోట తీసుకుంటే మధ్యలోనే చనిపోతే బిడ్డ చివరిసారిగా ఏం కోరుకు? మమ్మీ దయచేసి తమ్ముడిని మాత్రం కాలేజీలలో చేర్పించొద్దు, నువ్వు చెప్పు మమ్మీ. కాలేజ్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిరమ్మా మీరు? లేదు, రెస్పాన్స్ ఏం లేదు. ఫోన్ కాల్ కానీ కనీసం మా పాప చనిపోయిందని అక్కడ ఉన్న రూమ్మేట్స్ కి తెలుసు, కనీసం సంతాప సభను కూడా లేదు. పాప ఫ్రెండ్స్ చనిపోయినదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారని రూమ్ లో ఏడుస్తుంటే లైట్లు ఆఫ్ చేశారు. జ్వరానికి టాబ్లెట్ వేసుకోలేవా? 4వ తారీఖు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడే అన్ని ఆబ్సెంట్లు నీకు అనింది. ఇప్పుడు అమ్మాయికి జ్వరం వచ్చిన ఎన్ని డేస్ తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి? 3 డేస్ అయింది. అప్పుడైనా వాళ్ళు కేర్ తీసుకొని ఉంటే బాగుంది. నేను వెళ్ళినప్పుడు పంపించలేదు కదా మేడం. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి వార్తలు విన్నారా? చైతన్య నారాయణలో జరిగినాయని చూపించావు, కళలో కూడా ఇలా వస్తాను అనుకోలేదు. అంటే మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా మమ్మీ, నాకు ఒక్కదానికి ఏమైతే ఫీజులు మాత్రం కరెక్ట్ టైంకి కట్టాలా. 1000 రూపాయలు కట్టడం లేట్ అయింది అని చెప్పేసి 2 గంటలు నిలబెట్టారు. అమ్మా, నేను కౌశితను. ఎందుకు బాధపడుతున్నావమ్మా? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. చివరిగా నీకు చెప్పిన మాట గుర్తుంది కదా, నువ్వు నాన్న తమ్ముడు జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి హత్తుకొని ఏడవాలనుందమ్మా. ఎందుకమ్మా? ఇంత చిన్న వయసులో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు. చిన్న వయసులో చనిపోయేదే ఉంటే అసలు పుట్టించడం ఎందుకు? ఈ బంధాలని పెంచడం ఎందుకు? బాయ్ అమ్మా, బాయ్ నాన్న. తమ్ముడు బాయ్ రా. ఇక నీతో నేను గొడవ పడలేను. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోరా. మెట్టింటికి పంపేదాకా ఆగలేక మట్టింటికి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజుల్లో మనం చాలా ఘటనలు చూస్తున్నాం. బాచ్పల్లిలో ఒక ఇన్సిడెంట్, హైతనగర్లో ఒక ఇన్సిడెంట్. రోజుకు విద్యార్థులు చాలామంది ఇలా చేసుకొని ప్రెషర్ ఎక్కువయ్యి వాళ్ళ ఒత్తిడికి గురయ్యి నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. నవమాసాలు మోసి పెంచి నా బిడ్డ భవిష్యత్తులో నాలా అవ్వకూడదు, మంచి ప్రయోజకురాలు కావాలి అని చదివించి ఎన్నో కళలతోని
పంపిస్తుంటారు కాలేజ్లోకి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు ఇప్పటివరకు కూడా బయటికి రాని సంఘటన ఏంటి అంటే, కాలేజీలో నిర్లక్ష్యం వల్ల దేవ కౌశిత అనే ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. అసలు ఏం జరిగిందమ్మా? మీ బిడ్డను ఆ కాలేజీలో జాయిన్ చేయాలని అసలు మీరు ఎందుకు అనుకున్నారు? ఏమనుకోలేదు మేడం, వాళ్ళ ఫ్రెండ్స్ చేరారని చేరింది మేడం. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి వార్తలు విన్నారా? కాలేజీలలో ఇట్లా నిర్లక్ష్యం వల్ల మేడం శ్రీ చైతన్య నారాయణలో జరిగినవన్నీ చూపించా కూడా మా పాపకు చెప్పాను. కళలో కూడా ఇలా వస్తాను అనుకోలేదు, చెప్పాను. అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా మమ్మీ, నాకు ఒక్కదానికి ఏమైతే అనింది. చేరింది బాగానే ఉంది. నేను వీక్లీ పోతున్నా, ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే వెళ్ళిపోతా, అసలు ఉండను. మాకు పాలు ఉన్నాయి మేడం, బర్రెపాడి, మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళం. మీ పాప ఇప్పుడు 10th లో ఎంతమ్మా మీ పాప జీపీ? 468 మేడం. బాగా చదివే అమ్మాయి, మంచి యాక్టివ్ ఉన్నట్టుంది కదా మీ పాప? యాక్టివే మేడం, డ్యాన్స్ చేసిద్ది, ప్రోగ్రామ్స్ పాల్గొంటుంది, కోలాటం పోయిద్ది, ఇంట్లో వర్క్ మొత్తం చేసిద్ది, బట్టలు ఉతుకుద్ది. నాకు అంటే నేను బయట వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, పొలాలకి వెళ్ళి గడ్డి అవన్నీ ఉన్నాయని. అంత తోడుండే అమ్మాయి ఈరోజు మీ కళ్ళ ముందు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అమ్మా అసలు. ఇప్పుడు మీరు కాలేజ్కి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఫీజు ఎంత కట్టారు? 110 కట్టాను మేడం. 110 కట్టారు. మరి ఎందుకని పాప ఈరోజు అలా అయిపోవాల్సిన కారణం ఏంటి? అసలు ఎవరి నిర్లక్ష్యం ఇక్కడ ఉంది? అసలు ఏం జరిగింది? ప్రిన్సిపల్ మేడం వేసారు మేడం. ఇప్పుడు ఫీవర్ వస్తే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా మేడం. వీలుంటే వాళ్ళే చూపించాలి కూడా ఇంకా. ఎందుకంటే ఇప్పుడు పైసలు కట్టినాం మనం, కట్టినప్పుడు పిల్లలకి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళదే ఉంటుంది. నేను నా ఫోన్ చేసినప్పుడు చెప్పాను, అవుటింగ్ ఇస్తారంటే ఇవ్వరు మమ్మీ, ఇక్కడ టాబ్లెట్ వేసుకో తగ్గిపోయిద్ది అన్నారని చెప్పింది. సరే మళ్ళీ మండే కూడా ఫోన్ చేసింది. మండే మళ్ళీ ఫుల్గా ఉంది మమ్మీ ఫీవర్, సిక్ రూమ్లో పడేసారు, తీసుకుపోయి అక్కడ ఏం లేదు మమ్మీ, ఇద్దరే ఉన్నారు బెడ్ మీద, నేను ఒకదాన్ని, నువ్వు రా మమ్మీ అర్జెంటుగా అని. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయా. నేను పోయేటప్పటికి పాపను పిలుచుకురమని వాళ్ళ ఫ్రెండ్స్ కిందికి వస్తే చెప్తే ఇద్దరు పిల్లలు పైనుంచి కింది పట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఏందమ్మా అట్టయినా అంటే, లేదు మమ్మీ నాకు చాలా బాగలేదు, నీరసంగా ఉంది, కాళ్ళు చేతులన్నీ గుంజకపోతున్నాయి, కళ్ళన్నీ లోపలికి ఉన్నాయి. నేను అలా సరే రామ్మా అని కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో తల పెట్టి పడుకుంది. సరే అమ్మా నేను మాట్లాడతానంటే మేడం రావాలా అనింది. సరే మేడం వచ్చేంతవరకు ఉండాలంటే మేడం 10:30కి వస్తుంది ఒక్కోసారి. ఆ మేడం వచ్చినాక పోదామనేటప్పటికి 3 ఉన్నారు. వాళ్ళని పంపించేటప్పటికి మళ్ళీ నేనే వెళ్ళా, మా పాపను అట్లా కూర్చోబెట్టి పోతే ఏమైంది అమ్మాయికి జ్వరం మేడం అంటే, జ్వరమే కదా అనింది. అటు కూర్చొని ఉన్న పాపని ఇట్రా అనింది. మా అమ్మాయి చిన్నగా వేసుకుంటూ వచ్చింది. వస్తే ఏం జ్వరానికి టాబ్లెట్ వేసుకోలేవా, 4వ తారీఖు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడే అన్ని ఆబ్సెంట్లు నీకు అనింది. ఇప్పుడు ఆ అమ్మాయికి జ్వరం వచ్చిన ఎన్ని డేస్ తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి? అదే రోజు నెక్స్ట్ డే వెళ్ళిపోయారా? 3 days అయింది. 3 days అయినా కూడా ఆ అమ్మాయికి జ్వరం తగ్గలేదు అంటే కనీసం అప్పుడైనా వాళ్ళు కేర్ తీసుకొని ఉంటే బాగుంది. కేర్ కాదు మేడం, నేను వెళ్ళాక కూడా పంపించలేదు కదా మేడం, కేర్ ఏముందాడా? ఒక ట్యాబ్లెట్, ఒక 10 రూపాయలు అయితే ఒక ట్యాబ్లెట్ తెప్పియానికి డాక్టర్ దగ్గర మహా అంటే ఒక 1000 రూపాయలు అయితే ఏమో డాక్టర్కి చూపిస్తే ఫీజు. నేను వెళ్ళాక పంపించలేదు కదా మేడం. నేను మళ్ళీ మా పాపని తీసుకొచ్చేటప్పటికి నైట్ అయింది. ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికీ సీరియస్ అమ్మా, ప్లేట్లెట్స్ పూర్తిగా పడిపోయినాయి. ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో తిరిగి మళ్ళీ ఒంగోలులో జాయిన్ చేసి అక్కడి నుంచి ఏరే చోట తీసుకుంటే మధ్యలోనే చనిపోతే ఇంకా ఎక్కడ మేడం, టైం ఎక్కడ ఉంది? మాతో ఎప్పుడు మాట్లాడింది, మాతో ఎప్పుడు తిన్నది? ఎంత బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు కళ్ళ ముందు ఉన్న బిడ్డ, మా బిడ్డ చదువుకున్న కళ్ళ ముందుకు వస్తే సంతోషపడాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ పాపను చూసి ఏడ్చి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కూడా వస్తలేవు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బాధ. ఏపీ నుంచి ఇక్కడి వరకు వచ్చారు అంటే అసలు వాళ్ళకి న్యాయం ఎట్లా జరగాలి? అసలు మీరే చెప్పండి. మీ పిల్లల్ని మీరు మంచి ప్రయోజకులు కావాలని ఆలోచిస్తున్నారు, కానీ ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చేర్పిస్తే భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారు అని మాత్రం ఆలోచించలేకపోతున్నారు. అంతేనా సార్? అంతే. ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం మనం. బాచ్పల్లిలో ఒకటి, హైత్నగర్లో ఒకటి, ఇట్లా ఓపెన్ చేస్తే చాలు సార్, ఇట్లా కుప్పలు కేసులు ఓన్లీ ఇవి మాత్రమే. ఇవన్నీ రిపోర్ట్ అయినాయి, ఇంకా అన్రిపోర్టెడ్వి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా రిపోర్ట్ కాలేదు సార్. ఇది కూడా రిపోర్ట్ కాలేదు. మనం మన వీడియోస్ చూసి వాళ్ళు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు. ఏపీ నుంచి వచ్చారు. ఎస్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంది సార్? అసలు ఇట్లాంటివి ఆగాలి అంటే సొల్యూషన్ చాలా సింపుల్. ఒక్కసారి
ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించండి. ఆ అమ్మాయి ఆఖరి కోరికనే సొల్యూషన్ ఈరోజు. జాయిన్ అయ్యే ముందు చూసుకోండి కాలేజీల్లో రౌడీలు ఉన్నారా, టీచర్లు ఉన్నారా. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ 2 కాలేజీల్లో కనుక, స్కూళ్ళల్లో కనుక మీ పిల్లల్ని జాయిన్ చేస్తే గ్యారంటీ లేదు. వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనే దానికి అస్సలు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆ అమ్మ కూడా అంది, తనకి ఇంకో కొడుకున్నాడు. అవును. ఏమమ్మా మరి మీరు శ్రీ చైతన్య కానీ నారాయణ కాలేజీల్లో కానీ మీ పిల్లల్ని ఇంకా ఫర్దర్గా మీ బాబుని జాయిన్ చేస్తారా అంటే లేదనే చెప్తుంది ఆ తల్లి కూడా. సో సొల్యూషన్ ఈజ్ వెరీ సింపుల్. ప్రతి ఒక్క పేరెంట్ కూడా చూడండి, మీ పిల్లలకి గతి పడొద్దంటే ఆలోచించండి. జాయిన్ చేయించే ముందు వాళ్ళు చూపించే 1, 2, 3, 5, 10 ర్యాంకులు కాదు, ఆ ర్యాంకుల వెనకాల ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులు, ఇట్లాంటి నెగ్లిజెన్స్తో జరిగే మృతుల సంఖ్య చాలా ఉంది. ఇప్పుడు కాలేజ్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసిరమ్మా మీరు? చేసాం మేడం. ఏమంటున్నారు? అసలు ఏది రెస్పాన్స్ ఏం లేదు మేడం. అసలు ఫోన్ కాల్ కానీ, కనీసం మా పాప చనిపోయిందని అక్కడ ఉన్న రూమ్మేట్స్కి తెలుసు, పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పారు. చెప్పినప్పుడు కనీసం సంతాప సభను కూడా లేదు మేడం. వాళ్ళు చెప్తున్నారు నాకు ఏమే కానీ లేదా ఆంటీ అని ఏడ్చారు మేడం పిల్లలు. మా పాప ఫ్రెండ్స్ ఆ రూమ్లో పడి వాళ్ళు పిల్లలందరూ ఏడుస్తారు, అమ్మాయి చనిపోయినదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారని రూమ్లో ఏడుస్తుంటే లైట్లు ఆఫ్ చేశారంట. డెంగ్యూ ఫీవర్తో చనిపోయింది. అక్కడ ఫెసిలిటీస్ బాగాలేవు కదా సార్. డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే మీ కాలేజ్ స్కూల్ ప్రెమిసెస్ కరెక్ట్గా లేనట్టే కదా. ఇప్పుడు అక్కడ మస్కిటో బ్రీడింగ్కి స్కోప్ ఉంది, మీరు ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయలేరు కాబట్టి ఈ సిచ్యువేషన్. మన ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా వెళ్ళి, అంటే మన తెలంగాణలో ఒక కాలేజ్కి వెళ్ళింది, అక్కడ కూడా అదే పరిస్థితి. ప్రతి వారం పిల్లలు సిక్ అయిపోవడం. కారణాలు ఏంటి అంటే వీళ్ళకు డబ్బు వసూలు చేసే దాని మీద ఉన్న శ్రద్ధ పిల్లలకు ఆ ఫెసిలిటీస్ ఇవ్వడంలో లేదు. సో ప్రాపర్గా క్లీన్గా పెట్టుకోలేదు. అండ్ దానివల్ల దోమల బెడద వల్ల ఈరోజు ఒక ప్రాణం డెంగ్యూతో చనిపోయింది. తట్టు నెగ్లిజెన్స్. కరెక్ట్ టైంలో కాలేజ్ వాళ్ళు కనుక రెస్పాండ్ అయి ఉంటే ఈరోజు అమ్మాయిని మనం కోల్పోయే వాళ్ళం కాదు. ఫీజులు మాత్రం కరెక్ట్ టైంకి కట్టాలా. 1000 రూపాయలు కట్టడం లేట్ అయింది అని చెప్పేసి 2 గంటలు నిలబెట్టారు. అండ్ మాకు వచ్చే కాల్స్లో కూడా చాలా వరకు కాల్స్ వస్తాయి. ఏంటి అని అంటే ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు. ఇవే 1000-2000 అక్కడిక్కడ అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లంతో కింద మీద వెనక ముందు అయితే కదా ఎగ్జామ్స్ రాయనివ్వరు. కానీ పిల్లలు చనిపోతే లక్షల డబ్బులు పేరెంట్స్కి వాళ్ళకు వీళ్ళకు ఇచ్చి నోర్లు మూపించే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు అది, ఇంకోవైపు ఇది. ఇట్లాంటి వ్యవస్థలో మాత్రం పిల్లలు చదువుకోలేరు. వాళ్ళకు ఖచ్చితంగా చదివి కాలేజ్లో బయటికి పడ్డా కూడా సరిగ్గా బ్రతకలేని పరిస్థితి ఉంటుంది. ఎన్ని పైసలున్నా, ఎంత కోటీశ్వర్లైనా ప్రాణాన్ని మాత్రం డబ్బుతో కొనలేరు. అది ఇప్పటికైనా వాళ్ళకి అర్థమయ్యి, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా చదువుతూనే ఉంటారు. మరి వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఇలానే చేసి ఉంటే ఈరోజు మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఉండేవాళ్ళ? మీ పిల్లలవైతే ప్రాణాలు, వాళ్ళ పిల్లలవైతే కావా? కనీసం ఒక్కసారి సాటి ఆడవాళ్ళుగానైనా ఆలోచించి ఆ అమ్మాయిని అట్లీస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతికేదేమో అమ్మాయి. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. కానీ కనీసం ఆ సిచ్యువేషన్ చూసి నువ్వు అక్కడి నుంచి లేచిర్రా అని అంత ధైర్యంగా ఎట్లా అనగలిగిరో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంతవరకు కూడా. మీ బిడ్డ చివరిసారిగా ఏం కోరుకుంటుంది? మమ్మీ దయచేసి తమ్ముడిని మాత్రం కాలేజీలలో చేర్పించొద్దు. నువ్వు చెప్పు మమ్మీ, మా పిల్లలు 2 ఉన్నారు మేడం, మా అక్క పిల్లలు. ఒక బాబు కూడా నారాయణలో చదువుతున్నాడు. దయచేసి ఆ జున్ను గాడికి కూడా చెప్పు మమ్మీ, చేర్పించవాకని అక్కకు అని చెప్పాను మేడం. లాస్ట్ సారి ఇంక నేను పోతున్నా మమ్మీ, ఇంక నాకు లేదు, నాకు అంత కడుపులో బాధ తప్పున ఉంది, దయచేసి తమ్ముడిని మాత్రం చేర్పియొద్దు అని చెప్పి లాస్ట్ సారి చివరి చూపు కూడా నోచుకోలేదు మేడం. వాళ్ళ డాడీ కోసం కలవరించి చివరి శ్వాస బదిలింది మేడం. ఈ ఒక్క ఇంజక్షన్ కూడా వేసుకోలేదు మేడం, ఎప్పుడే కానీ టాబ్లెట్ తప్ప. అట్లాంటిది ఎన్ని ఇంజక్షన్లు మేడం, గొంతులో పైపులు, ఇంజక్షన్లు, నరకం, పగ వాళ్ళకు కూడా వద్దు మేడం. నా బిడ్డ నాకు వస్తుందా మేడం? 16 సంవత్సరాలు చాకుండా మేడం నేను కంటికి రెప్పలా. ఎంత కళ ఉంది అమ్మాయి ఫేస్లా, చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని ఇలాగా
సో చివరిసారిగా ఇప్పుడు ఇన్ని చూసినాక కూడా జనాల్లో మార్పు వస్తలేదు అంటే ఇక మనం దానికి ఏం చేయలేము. బట్ మీరు మాత్రం ఇట్లాంటి వాళ్ళకి చాలా మందికి ముందుండి మీ పైన ఇన్ని దాడులు జరిగినా కూడా ముందుండి ఇప్పటివరకు కూడా కొంచెం మార్పు అయితే తీసుకురాగలిగారు సార్. ఇక పైన కూడా ఇంకా మార్పు రావాలి అంటే ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే మార్పు అయితే ఒకటే ఉంది, ఏంటి అని అంటే కనీసం వీళ్ళ దగ్గరికి వెళ్తే నిజం బయటికి వస్తుందన్న నమ్మకంతో మా దగ్గరకు వస్తున్నారు. ఆ విషయంలో ఒక చిన్న మార్పు అనేది అయితే కనిపిస్తుంది. చాలా మంది చూస్తున్నారు, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చూస్తున్నారు, చూసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు. సో ఈరోజు అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ 2 స్టేట్స్లలో ఇక ముఖ్యమంత్రులు 2 ఉన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్. అక్కడ స్టేట్లో కనుక చూస్తే ఈ కాలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి మినిస్ట్రీ హోల్డ్ చేస్తున్నారు. ఇది ఎట్లుంటుందంటే దొంగ చేతికి తాళం ఇవ్వడమే. ఒక దొంగ చేతికి తాళం ఇచ్చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన చాలా చాలా విషయాల్లో చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు వీటన్నిటి మీద కూడా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. ఈరోజు ఒక్కసారి ఈ తల్లి బాధ చూడండి, చూసి ఆలోచించి యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇది హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అండ్ దాంతోపాటు మీరు యాక్షన్ నిజంగా తీసుకోవాలనుకుంటే ఇన్ని చావులకు కారణమైన మీ మంత్రి, ఆయనకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో జరుగుతున్న అరాచకాలు ఇవి. ఒక్కసారి మా వీడియోస్ కనుక చూస్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఈ కాలేజీల్లో చదువు చెప్తున్నారా ఇంకేమన్నా చెప్తున్నారా. అవి చూసి నిర్ణయం తీసుకోండి. మేము అప్లోడ్ చేసేది వీడియోస్ కాదు, ఎవిడెన్స్. ప్రతి ఒక్క చోట జరుగుతున్న వయలేషన్ని మేము అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు ఆ తల్లికి ఏం చేసినా బిడ్డ వెనకకు రాదు, తను ఏడుస్తుంది. ఆమెను బాధ పడొద్దు అని చెప్పే పరిస్థితిలో కూడా మనం లేము. ఎందుకంటే ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది, మనిషి మన మధ్యలో లేడు అన్నప్పుడు. కానీ ఆమెకు ధైర్యంగా ఉండమని మాత్రమే మేము చెప్పగలుగుతాము. అండ్ ఖచ్చితంగా వాళ్ళ బిడ్డకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దానికి కావాల్సినటువంటి లీగల్ హెల్ప్ ఏదైతే ఉందో ఇనీషియల్గా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మా సైడ్ నుండి మేము చేస్తాం. ఎక్కడున్నాం మేడం? ఏ రాజ్యాంగంలో ఉన్నాం మేడం? అదేమో సైకో పాలన అన్నారు. ఇదేం పాలన మేడం? ఇది రావణ పాలన, రాక్షసుల పాలన. దయచేసి నేను పవన్ సార్కి చేతులు జోడించి అడుగుతున్నా, ఎవరి ముందుకొచ్చి ఏం చేద్దామన్నా కూడా ఎవరి వల్ల ఏం అయ్యేటట్టు లేదు సార్. మీరు ముందుకొచ్చి మీ గొంతు వినిపిస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ చేంజ్ అవుతుంది. దయచేసి ఈ విషయంలో మీరు రియాక్ట్ అవ్వండి సార్ తొందరగా. ఈ వీడియో పవన్ సార్కి చేరే వరకు షేర్ చేయండి. పవన్ సార్ వల్ల మాత్రమే అవుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.